నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా బలగన్ సినిమాతో డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసిన వేణు ఎల్దండి ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. తెలంగాణ సంస్కృతి జానపద సంప్రదాయాలను ప్రధానంగా తీసుకొని తెరకెక్కిస్తోన్న ఎల్లమ్మ సినిమా ఆయన కెరీర్ లోనే ప్రెస్టీజియస్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. గ్రామ దేవతగా పూజించే రేణుక ఎల్లమ్మ నేపథ్యంలో జానపద కళాకారుల జీవన విధానాన్ని హృదయాన్ని తాకేలా చూపించాలనే లక్ష్యంతో ఈ సినిమాను వేరు రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా 2026లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. తన మ్యూజిక్ తో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న డిఎస్పీ సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ పాటలు అందించిన తర్వాత తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కనిపించబోతున్నారు. ఎల్లమ్మలో ఆయన్ను పర్షి అనే డప్పు కళాకారుడి పాత్రలో పరిచయం చేయనున్నారు. ఈ రోల్ కోసం దేవిశ్రీ ప్రసాద్ పూర్తిగా తన లుక్ ను మార్చుకున్నారని, పొడవాటి జుట్టు గడ్డంతో ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారని ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ను బట్టి తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా డిఎస్పీని ఇందులో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ క్యారెక్టర్ చాలా షాకింగ్ గా ఎమోషనల్ డెప్త్ తో ఉండబోతోందట. గతంలో ఈ రోల్ కోసం నాని, నితిన్ వంటి హీరోల పేర్లు వినిపించినప్పటికీ చివరికి దేవిశ్రీ ప్రసాదే సరైన ఎంపికగా మేకర్స్ భావించారని సమాచారం. బలగంలో చూపించిన మట్టి వాసన భావోద్వేగాలు ఎల్లమ్మలో మరింత బలంగా ఉంటాయని ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జానపద కళలు, సామాజిక అంశాలను కథలో సహజంగా మేళవిస్తూ తెలంగాణ గ్రామీణ జీవితాన్ని వెండితెరపై నిజాయితీగా చూపించడమే ఈ సినిమాకి ప్రధాన బలమవుతుందని చెప్పుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ నటనతో పాటు ఆయన అందించే సంగీతం కూడా ఈ సినిమాకు మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంచనా. ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు వేణు ఎల్దండిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఎల్లమ్మ షూటింగ్ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వేణు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే ఆ ఫోటోలో ఆయన ఆలయం పై భాగంలో షూస్ వేసుకుని కనిపించడంతో వివాదం చెలరేగింది. పవిత్రమైన ఆలయంలో ఇలా చెప్పులు వేసుకోవడం హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లేనని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు షూటింగ్ సమయంలో ఎలక్ట్రిక్ వైర్లు లేదా భద్రతా కారణాల వల్లనే ఆయన చెప్పులు వేసుకుని ఉండొచ్చని కొందరు సమర్థిస్తున్నారు. ఈ అంశంపై వేరు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ వివాదం సినిమాపై చర్చను మరింత పెంచిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.